క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు యోహాను రాసినటువంటి శుభవార్త, యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం ఒకసారి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి ఇంకొంచెం లోతైనటువంటి అనుభవాల్లోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. పోయిన వారం నేను ఇశ్రాయేలు చరిత్ర చెప్పుకుంటూ వచ్చాను. ఇశ్రాయేలు చరిత్రలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కానాకు ఎలా వెళ్ళారో, కానానుకు వెళ్ళినప్పుడు కానానులో ఇశ్రాయేలు న్యాయాధిపతుల పాలనలోను, తదుపరి ఇశ్రాయేలీలు 12 గోత్రాలు ఒకే రాజ్యంగా ఉన్నారు. ఒకే రాజ్యంగా ఉన్నప్పుడు ఇంచుమించు 120 సంవత్సరాలు 3 రాజులు పరిపాలన చేశారు. తదుపరి రాజు 2 ముక్కలు అయిపోయాయి. ఎలాగా? ఈ తిగ్లత్ పిలేసర్ అయినటువంటి అష్షూరు రాజు ఇశ్రాయేలు మీద దండెత్తి వచ్చి 722వ సంవత్సరంలో వారిని చెరగొనిపోయారు. అంటే ఇశ్రాయేలు దేశము అష్షూరీయుల పరిపాలనలోనికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు అష్షూరీయుల పరిపాలనలోనికి వెళ్ళిపోయారో, అష్షూరీయులు రాజకీయ సెక్యూరిటీ, దాని ఏమంటారంటే భద్రత కోసం, రాజ్య భద్రత కోసం వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలీలో ఐక్యత లేకుండా చేయడానికి, ఇశ్రాయేలీల గోత్రాల మధ్యలో ఏ విధమైనటువంటి సమాధానంగా ఉండకూడదని, ఇశ్రాయేల్ గోత్రులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండాలి అని వారిని ఏం చేశారంటే జంగులింగ్ చేశారు. ఇశ్రాయేల్నే కాదు, ఇంచుమించు అష్షూరు దేశంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దేశాల ప్రజలందరినీ అటు తిప్పారు. అలా తిప్పినప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి రూబేను గోత్రికులు, గాదు గోత్రికులు, మనష్షే గోత్రంలో ఉన్నటువంటి సగం మందిని తీసుకెళ్ళి అలాహు, హబోరు, గోజా అనేటువంటి నదీ ప్రాంతాల్లో పెట్టి ఆయా దేశాల నుండి ఇంచుమించు 5 దేశాల్లో ఉన్నటువంటి ప్రజలను తీసుకొచ్చి సమరయ పట్టణంలో పెట్టాడు. కారణం ఏంటంటే వీరు ఐక్యత లేకుండా చేయాలి. సగం మంది ఏమో ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు, సగం మంది ఏమో అష్షూరు దేశంలో అక్కడక్కడ నివాసం చేస్తున్నారు. అంటే వీరిలో ఒక మాటలోనికి రా. చూడండి, ప్రస్తుత కాలంలో కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. మొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా కోసం కొంతమంది ఉద్యమాలు చేశారు, నిరసన తెలియపరిచారు. అయ్యా, మాకు అంబేద్కర్ జిల్లా వద్దు, మాకు కోనసీమ జిల్లాగానే ఉంచుంటాయి. అయితే చేసినటువంటి ఉద్దేశం ఒకటైతే, అక్కడ కొన్ని సంఘ విద్రోహ శక్తుల యొక్క ప్రభావం వల్ల వీళ్ళ ఉద్దేశం పాడైపోయింది. ఏమైందంటే భయంకరమైనటువంటి అల్లర్లలోకి అది దారి తీసింది. అలా అల్లర్లు చేసిన వారు, ఉద్యమాలు చేసిన వారు, నిరసన చేసిన వారు అన్న ఉద్దేశం కాదు. కానీ అక్కడ రాజకీయాలు ప్రలోభాల కోసమో, రాజకీయ లబ్ధి కోసమో, లేకపోతే పాత కక్షలను తీర్చుకోవడం కోసమో, లేకపోతే సంఘ విద్రోహమైనటువంటి కార్యాలు చేయడం కోసమో ఒక అల్లర్లు సృష్టించారు. భయంకరంగా పోలీసులను కొట్టారు, లేకపోతే విశ్వరూప్ గారు, మంత్రి గారి యొక్క ఇంటి నటించారు, ఎమ్మెల్యే గారి ఇంటి నటించారు. చాలా భయంకరమైన అల్లర్లు జరిగాయి. అలా జరిగినప్పుడు అవి మరలా పునరావృతం కాకుండా మరలా జరగకుండా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే గత 4 దినాలుగా ఇంచుమించు కోనసీమ జిల్లాలో ఇంచుమించు ఇంటర్నెట్ లేకుండా చేశారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కమ్యూనికేషన్ లేకుండా చేశారు. అంటే ఒకరినొకరు మాట్లాడుకోకుండా
ఇక విషయం అక్కడ తెలియపరచుకుంటగా, అక్కడ విషయం ఇక్కడ తెలియకుండా ఇంచుమించు 4 రోజులుగా ఈ యొక్క కమ్యూనికేషన్ ఆఫ్ చేశారు. అలా ఆఫ్ చేయడం వలన ప్రభుత్వం వారి యొక్క ఉద్దేశ ప్రకారంగా జరగబోయేటువంటి అల్లర్లని కంట్రోల్ చేశారు. అయితే ఈ విధంగా ఒకే మాటలోనికి రాకుండా జనాలు ఒకే ఆలోచనలోనికి రాకుండా ఉండడం కోసం అష్షూరు దేశ ప్రజలు ఏం చేశారంటే, అష్షూరు చక్రవర్తి ఏం చేశాడంటే జంబ్లింగ్ చేశాడు. సమరయలో, యూదయలో, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి 3 గోత్రాల ప్రజలు తీసుకెళ్లి మరొక ప్రాంతంలో పెట్టి, మరొక 5 దేశాల్లో ఉన్నటువంటి కొంచెం మంది జనాంగాన్ని తీసుకొచ్చి సమరయలో పెట్టాడు. ఇదంతా మనకు తెలిసిందే. ఈ సమరయలో పెట్టినప్పుడు ఈ సమరయలు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే అన్ని దేశపు జనాంగాలు వాళ్ళు వచ్చారో, వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళతో కూడా వాళ్ళ పూజించేటువంటి దేవతలు కూడా తెచ్చేసుకున్నారు. అంతే కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం అనుకున్నాం, మన బట్టలు మనం పట్టుకెళ్తాం. ఆ బట్టలు వేసుకుంటామా? వాళ్ళ బట్టలు మనం ఏం వేసుకోం కదండి. మనం ప్రిపేర్డ్గా వెళ్తాం. ఎక్కడికి వెళ్ళామంటే మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకుంటాం. అట్లాగే వాళ్ళు కూడా ఏంటంటే, వాళ్ళు దేశం మారినంత మాత్రాన పరిస్థితులు మారవు కదా అని చెప్పి వాళ్ళు కూడా ఏం చేశారంటే, వాళ్ళు పూజించేటువంటి వారి దేవతలను పడిన వారి యొక్క విగ్రహాల్ని, దేవతల్ని వాళ్ళు తెచ్చుకుని ఈ యొక్క సమరయలో కాపురం ఉన్నప్పుడు అక్కడ పూజలు చేయటం ప్రారంభించారు. వారి దేవతారాధన చేయటం ప్రారంభించారు. 5 దేశాల వారు వచ్చారు. 5 దేశాల వారు వారి దేవతల ఆరాధన చేస్తున్నారు. అయితే కానాను ప్రాంతము, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రాంతము, ఆ ఇశ్రాయేలు దేశం అంతా కూడా దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? ఇశ్రాయేలుకు, అబ్రహాము సంతానానికి వాగ్దానం చేశాడు. కానీ వేరే ప్రజలు వచ్చి వేరే దేవతారాధన ఎప్పుడైతే చేశారో దేవునికి కోపం వచ్చింది. వెంటనే ఏం జరిగిందంటే, ఆ అడవిలో ఉన్నటువంటి ఆ సింహాలను దేవుడు ప్రేరేపించినప్పుడు ఆ అడవులు వచ్చి సమరయలో ఉన్నటువంటి ప్రజల మీద పడతా ఉండే. ఆ సమరయలో పడినటువంటి ఆ సమరయలో దొరికిన వారిని దొరికినట్టుగానే ఆ సింహాలు తీసుకుపోతా ఉండే. ఇలా చాలా రోజులైంది. చాలా దినాలు వారు కట్టడి చేయడానికి ప్రయత్నం చేశారు. చాలా దినాలు వాళ్ళు ఆ సింహాన్ని ఆఫ్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ వారు ఏ విధంగానూ దాన్ని కట్టడి చేయలేకపోయారు. అప్పుడు ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలి? ఇప్పుడు చక్రవర్తికి చెప్పాలి. ఆడ చక్రవర్తికి చెప్పారు. అష్షూరు దేశం చక్రవర్తికి చెప్పారు, అయ్యా మీరు మమ్మల్ని ఎక్కడో కొడుచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈ దేశంలో మేమన్నా ఉన్నంతకాలం, మా దేశంలో ఉన్నంతకాలం బాగుండేది. ఈ దేశ ప్రజలు ఎలా బ్రతికేవారు మాకు తెలియదు. సింహాలతో కానీ స్నేహం చేసేవారంటే మాకు తెలియదు. కానీ మేము వచ్చినప్పటి నుంచి కూడా సింహాలు మా మీద దాడి చేస్తూ ఉన్నాయి. సింహాల దాడిలో మేము పడిపోతున్నాం, చనిపోతున్నాం. మా ప్రియమైన వారిని, మా ఇంటి వారిని, మా యొక్క చుట్టాలని, మా బంధువుల్ని మేము కోల్పోతా ఉన్నాం. ప్రతిరోజు చాలా సింహాలు వస్తూ ఉన్నాయి. సింహాలు వచ్చి ప్రజలను తోడుకుని పోతా ఉన్నాయి. ఏదైనా చేయండి అని చెప్పేసి అష్షూరు చక్రవర్తికి వీళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. అప్పుడు అష్షూరు చక్రవర్తి అనేటువంటి రాసు ఆ యొక్క అంతఃపురంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి పెద్దలందరినీ, అధికారులను, నాయకులను, గవర్నర్ని, మంత్రులందరినీ కూర్చోబెట్టి ఈ విషయాన్ని అక్కడ తెలియపరచారు. అయ్యా ఇలా సమరయలో మనం ప్రజలు తీసుకెళ్ళి పెట్టాము. అయితే అక్కడ ఉన్నటువంటి మన ప్రజలు ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే సొల్యూషన్ ఇప్పిందామా? ఏం చేస్తే బాగుంటుంది సింహాలు రాకుండా ఉండాలంటే అని ఎప్పుడైతే ఆ సమస్య పెట్టారో అక్కడ ఉన్నటువంటి వారందరూ మీకులా చాలా తెలివైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారందరూ జ్ఞానవంతులు కనుక అందులో మీకు లాంటి వాళ్ళు ఎవరో కూర్చున్నారు. మొత్తం మీద మీలాంటి వాళ్ళు ఒక లేచి అన్నాడట, అయ్యా ఆ దేశము ఇశ్రాయేలుకు, అబ్రహాము సంతానానికి దేవుడు వాగ్దానంగా ఇచ్చింది. ఆ దేశంలో దేవుడు వేరే దేవత ఆరాధన ఆయన అంగీకరించాడు. అన్య ప్రజలను అక్కడ అంగీకరించాడు. కాబట్టి దానికి తగినటువంటి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి అంటే అప్పుడు రాజు అందరితో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటంటే ఇప్పుడు ఆ యొక్క సమరయలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేయాలంటే వారు తెచ్చుకున్నటువంటి దేవతారాధనలన్నిటినీ, దేవతలను పడిన వారిని, వారి దేవతలకు పూజించేటువంటి ప్రతి విగ్రహాన్ని దూరంగా పారేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధన చేయాలి. ఈ ఆజ్ఞ వేశాడు. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ వేశాడో ఈ సమరయులు ఏం చేయటం మొదలెట్టారంటే, ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు వీళ్ళకి ప్రాణం నిలబడాలి, ప్రాణం కాపాడుకోవాలి. వీళ్ళు ప్రాణం కాపాడగలరు కనుక, ప్రాణం నిలబడాలి కనుక వీళ్ళు ఏం చేశారంటే వారు తెచ్చుకున్నటువంటి దేవతలు, దేవతలు వారందరినీ పక్కన వేశారు.
యెహోవాను మాత్రమే ఆరాధించడం ప్రారంభించారు. ఆ అషూరు దేవత రాజు చక్రవర్తి ఏం చేశాడంటే ఇశ్రాయేలు దగ్గర ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఒక కాపీ రాయించి ఆ ధర్మశాస్త్రం కట్టుకొచ్చి ఈ సమరయులు ఉన్నటువంటి అన్యులకు ఇచ్చాడు. వీళ్ళు ఏం చేశారంటే ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవటం ప్రారంభించారు. ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవుడిని ఆరాధన చేయడం ప్రారంభించారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవుడిని స్తుతించడం ప్రారంభించారు. మందిరాలు కట్టడం ప్రారంభించారు. దేవునికి బలియాగాలు చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల వలె యెహోవాను ఆరాధించడం ఈ ప్రజలు ఎప్పుడైతే మొదలుపెట్టారో వీళ్ళలో దేవుని యొక్క ఆరాధన ఎప్పుడైతే మొదలైందో దేవుడు ఏం చేశాడంటే సింహపు నోళ్లను మూయించి సింహాలకు హద్దులు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రతిదానికి హద్దులు ఏర్పాటు చేస్తాడండి. మన హద్దు మీరితే అవి హద్దు మీరుతాయి. సముద్రానికి దేవుడు హద్దు పెట్టాడు. హలో, సముద్రానికి ఏం చేశాడు? హద్దు పెట్టాడు. సముద్రానికి హద్దు పెట్టాడు. అది దాటి వచ్చిందంటే మనం దాటితే అది లైట్ దాటుతుంది. చూడండి, అడవిలో ఉన్నటువంటి జంతువు మరి ఊర్లలోనికి రావడం చాలా తక్కువ. ఎందుకు వస్తాయంటే వాటికి దేవుడు హద్దు పెట్టాడు. ఈ అడవిలోనే తిరగాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనము దేవుడికి లోపడకుండా మనం హద్దులు వినడం వలన దేవుడు ప్రకృతి పెట్టిన హద్దులు ఒకసారి తీసేస్తున్నాడు. కంచి తీసేస్తున్నాడు. కంచి తీసేయడం వల్ల ఆ ప్రకృతిలో ఉండాల్సినటువంటి శక్తులు లేదా ప్రకృతిలో ఉన్నటువంటి ఆ యొక్క జంతువులు ప్రజల నివాసాల్లోనికి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాయి. లేకపోతే మనమే వెళ్ళిపోతున్నాం. అలాగా ఎలాగా? అడవులు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సమరయలో ఉన్నటువంటి ఈ ప్రజలు యెహోవాను ఆరాధించటం ప్రారంభించారో దేవుడు సింహపు నోళ్లను మూసి సింహాలకు హద్దులను ఏర్పాటు చేసి దేవుడు వాటిని కట్టడి చేశాడు. అప్పటి నుంచి ఇక్కడ సమరయలో ఉన్నటువంటి అన్యులు ఎవరిని ఆరాధన చేయడం ప్రారంభించారు? ఈ దేవుడైన యెహోవాను ఆరాధన చేయడం ప్రారంభించారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆరాధన చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను వారు ఆరాధన చేయడం ప్రారంభించారో మొదటి తరానికి గుర్తుంది. మనం ఇక్కడోళ్ళం కాదు, ఎక్కడి నుంచి వచ్చాము. అయితే మనం ఆరాధించేటువంటిది అరువు తెచ్చుకుందని మొదటి తరం వారికి తెలిసింది. రెండో తరానికి తెలిసింది. మూడో తరం, నాలుగో తరం, ఐదో తరం వచ్చేసరికి ఇంచుమించు 700 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చే సమయానికి ఏం జరిగిందో తెలుసా? ఈ సమరయలో ఉన్నటువంటి అన్యులందరూ కూడా వాళ్ళు ఏమని క్లైమ్ చేసుకున్నారంటే మేము కూడా ఇశ్రాయేలీయులమే, మేము కూడా వాగ్దాన సంతానము, అబ్రహాము సంతానమే, మేము కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తున్నాము, మేము కూడా దేవుడిని యెహోవాను ఆరాధన చేస్తున్నాము, మాకు కూడా ఈ దేశంలో ఈ భూమి మీద మాకు కూడా వంతుంది, మేము కూడా ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను ఆరాధన చేస్తున్నాం కనుక మేము ఇశ్రాయేలీయులమే అని చెప్పడం మొదలెట్టారు. ఎప్పుడైతే ఇలా చెప్పడం మొదలుపెట్టారో ఇశ్రాయేలు కోపం వచ్చింది. ఒరేయ్, మీరు చరిత్ర తెలియదు మీకు, మీరు ఇశ్రాయేలుని మీరు ఒప్పుకున్నంత మాత్రాన, మా దేవుడిని యెహోవాను మీరు ఆరాధించినంత మాత్రాన, మా దేవుడిని మీరు పూజించినంత మాత్రాన, మా ధర్మశాస్త్రాన్ని మీరు దొంగిలించి ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచినంత మాత్రాన మిమ్మల్ని మేము మా జాతిలో కలుపుకోం, మా మతంలో కలుపుకోం, మిమ్మల్ని మా ప్రజల్లో కలుపుకోం. కాబట్టి మీరు మాకు వేరుగా ఉండండి, మా నీళ్ళు మీరు తాగొద్దు, మీ నీళ్ళు మేము తాగాం, మీరు వేరుగా ఉండండి, మీకు మాకు సంబంధం లేదు అని చెప్పి ఇశ్రాయేలీయులు సమరయులను ఏం చేశారంటే ప్రత్యేకంగా పెట్టారు. ఎంత ప్రత్యేకంగా పెట్టారంటే వాళ్ళ నీళ్లు వీళ్ళు, సమరయులు నీళ్లు కూడా వీళ్ళు తాగ. ఒకవేళ సమరయులు గుండా వెళ్ళాల్సి వస్తే, సమరయ్య గుండా వెళ్ళాల్సి వస్తే వాళ్ళు ఏం చేసేవారంటే చుట్టూ తిరిగి వెళ్ళేవారు. పెట్రోల్ అయినా పర్లేదు, డీజిల్ అయినా పర్లేదు, కాళ్ళు అయినా పర్లేదు, మేము మాత్రం షార్ట్ కట్లో వీళ్ళూరులోంచి మాత్రం వెళ్ళాం, దూరమైన అలాగే తిరిగి వెళ్తామని చెప్పి సమరయ ఊరిలో నుంచి అస్సలు యూదులు అనబడిన వారు కానీ ఇశ్రాయేలులు కానీ అసలు సమరయలోకి వెళ్ళేవారు కాదు. అంతగా వెలివేశారు సమరయుల్ని. ఇప్పుడు ఇశ్రాయేలీలు వెలివేసినటువంటి సమరయలో ఇశ్రాయేలులు మాట్లాడడం లేదు, యూదులు వారితో మాట్లాడడం లేదు. కానీ 722 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి మనుషునిగా ఈ లోకానికి వచ్చి మనుషునిగా పుట్టి ఆయన సమరయ అవతల ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా?
సమరయ గుండా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఇక్కడ చాలా విషయాలు చెప్తారు, జాగ్రత్తగా పరిశీలన చేయడానికి ప్రయత్నం చేయండి. ఆయన సమరయ గుండా ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఈయన యూదుల్లోనే పుట్టినవాడు కానీ, ఈయన యూదులకు అతీతమైన వాడు. ఆమేన్. ఆయన యూదులోనే పుట్టాడు కానీ ఆయన యూదుల కోసం మాత్రమే పుట్టినవాడు కాదు. ఎక్కడో ఏదో ఒక జాతిలోనో, ఏదో ఒక కుటుంబంలోనో, ఏదో ఒక గోత్రంలోనో పుట్టాలి కనుక యూదా గోత్రంలో ఆయన పుట్టాడు. కానీ ఆయన యూదా గోత్రానికి, ఇశ్రాయేలులకు మాత్రమే ఆయన పరిమితి చేసుకున్నవాడు కాదు. ఆయన సమస్తమైన మానవాళికి దేవుడై ఉన్నాడు. నమ్ముతున్న వారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు సమరయలను ద్వేషించినప్పటికీ, ఇశ్రాయేలీయులు సమరయలు మేము చేర్చుకోము అన్నప్పటికీ, ఇశ్రాయేలు మా మతంలో మిమ్మల్ని చేర్చుకోమన్నప్పటికీ, వీళ్ళ మతస్థులు కనుక వీరు ఇశ్రాయేలీయులు సమరయలను చేర్చుకోలేదు. ఈయన దేవుడు కనుక సమరయుల దగ్గర కూడా ఆయన సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది ఏమంటున్నారంటే, ఈ రోజుల్లో ఇంకొంచెం ముందరకు వెళ్దాం, చాలామంది ఏమంటున్నారంటే ఒక వచనాన్ని చూపిస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో మాట్లాడుతూ, ఇదిగో నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలు యుద్ధకే కానీ ఇంకెక్కడికి మీరు వెళ్ళొద్దు. మత్తయి సువార్త 10వ అధ్యాయం అంటాడు, ఇదిగో నశించిపోతున్న ఇశ్రాయేలు దగ్గరికి మాత్రమే వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ముందు వారికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. ఎందుకు ఇశ్రాయేలుకి సువార్త ప్రకటించాలి? ఎందుకు ఇశ్రాయేలు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను ఆయన మొదటగా వెళ్ళమన్నాడు? నేను ఒక్కసారి వెనక్కి వెళ్తాను, మీకు ఇది బాగా అర్థం అవ్వాలంటే నేను కొంచెం బాగా వెనక్కి వెళ్తాను. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు యూదులలో పుట్టాలని ప్రవచనాలు ఉన్నాయి. అందులోనూ యేసుక్రీస్తు ప్రభుల వారు భూమికి మధ్యలో పుట్టాలనేటువంటిది ఒక ప్రవచనం ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ పుట్టాలో ఆయన ముందుగానే నిర్ణయించుకున్నటువంటి దేవుడు. ఎప్పుడు ఆయన నిర్ణయించుకున్నాడంటే, ఇశ్రాయేలీయులు ఏర్పరచబడక మునిపే, ఇశ్రాయేలీయులు ఒక జాతిగా, దేవునికి ప్రత్యేక జనాంగముగా ఏర్పడక మునిపే ఆయన ఈ లోకానికి మనుషునిగా రావాలని రూపకల్పన చేసుకున్నాడు. ఇది నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనుషులు పాపము చేసిన వెంటనే, ఆదాము అవ్వలు పాపము చేసిన వెంటనే ఆయన ఎక్కడికి రావాలి, ఎలా రావాలి, ఎప్పుడు రావాలి, ఇవన్నీ కూడా ఒక నిర్ణయం చేసేసుకున్నాడు. ఆయన ఒక రూపకల్పన చేసుకున్నాడు, ఒక ప్లాన్ తీసుకున్నాడు. ఆయన ఎప్పుడు రావాలో, ఎక్కడ రావాలో, ఎలా రావాలో ఒక ప్రణాళిక ఉంది. ఆయన రావాలనుకున్నప్పుడు యూదుల ద్వారా రావాలని కోరుకోలేదు. హలో, ఆయన మొదటగా రావాలనుకున్నప్పుడు యూదులుగా రావాలనుకోలేదు. ఆయన ఎక్కడికి రావాలో మాత్రమే అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు దేవుడు భూమి మీద పుట్టాలని ఆయన ఆశపడినప్పుడు, ఇశ్రాయేలుల దేవుడు ఏర్పరచబడక మునిపే, ఇశ్రాయేలు దేవుడు ఎన్నుకోక మునిపే ఆయన నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. కనుక అప్పుడు ఆయన ఎక్కడ పుట్టాలని కోరుకుంటున్నాడో అక్కడ జనాంగమే దేవునికి కావాలి. బైబిల్లో మనం ఆదికాండం నుంచి ఇంచుమించు చూస్తే ఎక్కువ ఎవరి చరిత్ర ఎక్కడ కనబడుతుంది అంటే, ఎవరి చరిత్ర కనబడుతుంది? ఇశ్రాయేలు చరిత్ర, యూదుల చరిత్ర కనబడుతుంది. మిగతా వాళ్ళకి చాలా తక్కువ కనబడుతుంది. ఇక మరి అబ్రహాం ఒక్కడే ఉన్నాడా? అబ్రహాం ఒక్కడే దేవునికి ఇష్టడుగా బతికాడా? అబ్రహాం ఒక్కడే విశ్వాసవీరుడుగా ఉన్నాడా? లేదా అబ్రహాం కుటుంబం ఒకటే ఉందా భూమి మీద? ఇంకేమీ లేవా? వీళ్ళ గురించి ఎందుకు రాశాడు దేవుడు? వీళ్ళ గురించి ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, అబ్రహాం మంచితనాన్ని బట్టి కాదు, అబ్రహాం విశ్వాసాన్ని బట్టి కాదు. దేవుని యొక్క ప్రణాళిక భూమి మీద తెలియపరచడం కొరకు, దేవుని యొక్క చిత్తం భూమి మీద తెలియపరచడం కొరకు, క్రీస్తు వారి యొక్క రాకడ భూమి మీద ఉన్న ప్రజలకు తెలియపరచడం కొరకు ఆయన ఎక్కడ పుడతాడో అక్కడ ఉండేటువంటి జనాంగం గురించి ఆయన రాసుకోవడం మొదలెట్టు. అర్థమైన పాయింట్? అర్థమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఇది బాగా అర్థం అవ్వాలంటే ముందరికి వెళ్దాం. చూడండి, దేవుడు కానానుకు ప్రయాణం చేసినటువంటి అబ్రహాము చరిత్ర రాశాడు దేవుడు. కానీ కానానుకు వెళ్ళేటువంటి ప్రయత్నము అబ్రహాముది కాదు. హలో, జాగ్రత్తగా, కానానుకు వెళ్ళేటువంటి ప్రయత్నము అబ్రహాముది కాదు.
ఆ ప్రయత్నం ఎవరితో చెప్తాను చూడండి బైబిల్ గ్రంథం తీయండి ఒకసారి. ఆదికాండం 11వ అధ్యాయము 31వ వచనం. తెరహు తన కుమారుడు అబ్రహాము తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును తన కుమారుడు అబ్రహాము భార్య అయిన సారాయి అను తన కోడల్ని తీసుకుని కానాను వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ఇప్పుడు కానాను బయలుదేరింది ఎవరు? తెరహు, అబ్రహాం గారు. అబ్రహాము తండ్రి అయినటువంటి తెరహు బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళడానికి? కానానికి వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు కానానులో పుట్టాలనేటువంటి నిర్ణయాన్ని ప్రభు పెట్టుకున్నాడు కనుక కానానులో దేవుడు ఇశ్రాయేలు దేశంలో పుట్టాలని, ఆ దేశంలో పుట్టాలని, భూమికి మధ్యలో పుట్టాలని ఆయన నిర్ణయించుకున్నాడు కనుక ఆయన ఏం చేశాడంటే భూమధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ప్రయాణం అవుతున్నటువంటి కానానుకు ప్రయాణం అవుతున్నటువంటి తెరహు కుటుంబం గురించే రాయటం మొదలు పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెరహు కంటే ముందుగా ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కూడా భక్తులు ఉన్నారు, వాళ్ళలో కూడా దేవునికి లోబడి వారు ఉన్నారు, వాళ్ళలో విశ్వాస వీరులు ఉన్నారు, వాళ్ళలో కూడా ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగిన వారు, భక్తి కలిగిన వారు, దేవునికి లోబడిన వారు ఉండే ఉంటారు. ఎందుకంటే జలప్రలయం తర్వాత బాబేలు గోపురం దగ్గర నుంచి దేవుడు ప్రజలను విస్తరింపజేయాలనుకున్నప్పుడు బాబేలు గోపురం దగ్గర నుంచి ప్రజలను దేవుడు చెదరగొట్టినప్పుడు అక్కడున్న వారిలో చాలా మంది దైవ భక్తి కలిగిన వారు ఉండే ఉంటారు. వాళ్ళందరినీ విడిచిపెట్టి దేవుడు అబ్రహాము గురించి ఎందుకు రాశాడంటే అబ్రహాం కంటే ముందు తెరహు తన ప్రయాణాన్ని దేవుడు ఎక్కడైతే పుట్టాలనుకున్నాడో, దేవుడు ఎక్కడైతే తన కార్యం చేయాలనుకున్నాడో అటువైపు తన ప్రయాణాన్ని సాగించాడు కనుక అటువంటి ప్రయాణంలో ఉన్నటువంటి తెరహు కుటుంబాన్ని దేవుడు ఫోకస్ చేయడం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన అక్కడ పుట్టాలి కాబట్టి ఈడానికి వేస్తున్నాడు కనుక వీడిలో నుంచే నేను రావాలి, వీడి కుటుంబంలో నుంచి నేను రావాలి, వీరిని నేను ఏర్పాటు చేసుకోవాలి అని దేవుడు ఎన్నుకుని వాడినే మిగతా వాళ్ళందరూ ప్రక్కనెట్టి వాడి గురించి వాడి మీద ఫోకస్ చేసి తీసుకెళ్తాడు. వాడిని తీసుకెళ్ళినప్పుడు దేవుడు తెరహు కుమారుడైనటువంటి అబ్రహాము తర్వాత తెరహు చనిపోయాడు. తెరహు తర్వాత ఎవరు వచ్చారు? అబ్రహాం ఎందుకు ముందుకు వచ్చాడంటే అబ్రహాము దేవుడి మీద విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీకు ఇంకో మాట చెప్తాను. అబ్రహాముడు దేవుడు ఎన్నుకోకముందే విశ్వాసవీరుడా, విశ్వాసం ఎన్నుకున్న తర్వాత విశ్వాసవీరుడా? అబ్రహాము ఎన్నుకోకముందే విశ్వాసవీరుడా, ఎన్నుకున్న తర్వాత విశ్వాసవీరుడు అయ్యాడా? రైట్. 12వ అధ్యాయం చదవండి ఒకసారి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నువ్వు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను. భూమి యొక్క నిన్ను దూషించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్త జనములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాడు. అబ్రహాము అప్పటికి అసలు ప్రాసెస్ ఏం లేదు. అప్పుడు అబ్రహాం యొక్క అసలు ప్రస్తావన ఏం లేదు. తెరహు చనిపోయాడు అంతే. అనేటువంటి ఊరు నుంచి వచ్చి మెసొపొతేమియాలో నుంచి వచ్చి హారానులో నివాసం ఉన్నారు. హారానులో నివాసం ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు అంతే. అక్కడ వరకు జరిగింది స్టోరీ. అక్కడ జరగగానే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నేను నీకు చూపించబోయే దేశం నేను దీవించే వారిని నేను దీవిస్తాను, నేను శపించే వారిని నేను శపిస్తాను. ఎప్పుడైతే దేవుడి మాట చెప్పాడు అబ్రహాము తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఎట్లా మొదలుపెట్టాడంటే అప్పుడు ప్రారంభమైంది అతని యొక్క విశ్వాసం. దేవుడు రమ్మన్నాడు, నేను ప్రయాణం చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఏ ప్రక్కకి వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలో ఇతనికి ఏమీ తెలియదు. ఎందుకంటే అసలు కానానికి వెళ్ళాలనుకున్న ఆలోచన ఎవరిది? తండ్రిది. ఇప్పుడు తెరహు లేడు, ఇప్పుడు తన నడిపించే నాయకుడు లేడు. కానీ దేవుడు అన్నాడు, ఇదిగో తెరహు నువ్వు ఆలోచన కలిగి ఉన్నాడు, నువ్వు దాన్ని కొనసాగించు, నేను దాన్ని స్థాపిస్తా ఉన్నాను, నేను నీకు దర్శనాన్ని ఇచ్చాను, నువ్వు నాడు అన్నాడు. అప్పుడు అబ్రహాము
విశ్వాసంతో తన ప్రయాణాన్ని చేయడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పిలిచిన వెంటనే, దేవుడు చెప్పిన వెంటనే, దేవుడు చేయమన్న వెంటనే వెనక ముందు వెనకాల పక్కన ఈ పక్కన ఏముందో, ఎలా చేయాలి అలా చేయాలి, ఏ ఆలోచన లేదు. అబ్రహాము తన విశ్వాసానికి పునాదులు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని అంటాడు బైబిల్లో, అసలు ముందు మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదా? ముందు మీరు నన్ను ప్రేమించలేదా? నేనే ముందు మిమ్మల్ని ప్రేమించాను, నేనే మిమ్మల్ని ముందుగా ఏర్పరచుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ఏర్పాటులో దేవునికి ఇష్టడుగా జీవించడానికి అబ్రహాము ఏం చేశాడంటే తన విశ్వాసాన్ని బలపరుచుకోవటం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకోనండి, తెరహు యొక్క ఆలోచన బట్టి దేవుడు అబ్రహామును స్థిరపరిచి అబ్రహామును కానానుకు తీసుకొచ్చి అబ్రహాము సంతానాన్ని దీవించి అబ్రహాము సంతానం ద్వారానే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని లోకానికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, అబ్రహాము లాంటి ఇంకా విశ్వాస వీరుల కుటుంబాలు ప్రపంచంలో ఇంకా చాలా ఉండే ఉంటాయి. కానీ మనకు అవసరమైనటువంటి స్థితిని క్రీస్తు వారిని ఫోకస్ చేసి క్రీస్తు వారిని మాత్రమే చూపించాలనే ఉద్దేశంతో క్రీస్తు వారు పుట్టేటువంటి, దాన్ని జన్మించేటువంటి, ఆయన రాకను తెలియపరిచేటువంటి ప్రజల చరిత్ర మాత్రమే మనకు బైబిల్లో అందుబాటులోనికి తీసుకొచ్చాడు. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీనికి మంచి ఉదాహరణ చెప్తాను చూడండి. బిలాము ఇశ్రాయేలీయుడా? బిలాము ప్రవక్త ఇశ్రాయేలీయుడా? కాదు, ఇశ్రాయేలుడు ఏం కాదు బిలాము. కానీ బిలాము ఎవరికి ప్రార్థన చేసేవాడు? బిలాము ఎవరు? ఈజే ఇజ్రాయేల్. ఆయన ఇశ్రాయేలీయుడా? యోధా జాతికి చెందినవాడా? నో. కానీ బిలాము ఎవరికి ప్రార్థన చేస్తానంటున్నాడు? ఆయనకి యెహోవా ఎలా తెలుసు? ఒకవేళ ఆయన ఇశ్రాయేలు పక్షాన మాత్రమే, ఇశ్రాయేలులను మాత్రమే ఎదుర్కొని ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడిగా ఉంటే బిలాముకు యెహోవా ఎలా తెలుసు?